హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు, ఎలాగో చూద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. ఒక పెద్ద గిన్నెలో నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఆ గిన్నెతో 1.5 గిన్నె మైదా పిండి తీసుకున్నాను. కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా వంట సోడా వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఒక కప్లో 3/4 కప్పు వరకు కాల్చి చల్లార్చిన డాల్డా, ఒక 1/2 కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా లైట్గా సాల్ట్ వేయండి. స్వీట్స్లో ఏదైనా సాల్ట్ వేస్తే బాగుంటుంది అనమాట. సో అందుకని ఇలా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ముద్దలాగా రావాలన్నమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా బాదుషా వస్తుంది. తర్వాత కొద్దిగా నీళ్ళు వేస్తూ ఇలా ముద్దలాగా తడుపుకోండి. సో ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. అంతలోపు మనము పాకం రెడీ చేసుకుందాము. సో అందుకని ఒక గిన్నెలో నేను ఇక్కడ 2 గ్లాసుల చక్కెర తీసుకున్నాను. 2 గ్లాసుల చక్కెరకి 1 గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి పాకం పట్టుకోవాలి. సో ఈ పాకం అయ్యేలోపు మనం ఇలాచి దంచుకుందాము. సో ఒక 4 ఇలాచిని ఇలా దంచి వేస్తున్నాను. ఈ పాకంలోకి వేసేసేయండి. పాకం ముదురు పాకం అవసరంలా, తీగ పాకం అవసరం లేదండి. జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. జస్ట్ స్టిక్కీగా ఉంటాయి, ఇలా ఉంటే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేయండి. లెమన్ ఎందుకు స్క్వీజ్ చేయాలంటే చక్కెర గడ్డ కట్టకుండా అనమాట బాదుషాకి. తర్వాత ఇప్పుడు పిండి చూద్దాం, నానిపోయి ఉంటుంది. సో ఇలా ఒకసారి ఒక 5 మినిట్స్ బాగా నీట్ చేయండి. తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దలో ఒక చిన్న పోర్షన్ తీసుకొని జస్ట్ ఇలా లైట్గా మసాజ్ లాగా చేసేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా రొటేట్ చేసి రౌండ్గా చేసి ఇలా మధ్యలో హోల్ చేయండి. రెండో పక్క కూడా లైట్గా హోల్ పెట్టుకోండి. సో అప్పుడు బాగా కుక్ అవుతుంది బాదుషా అనేది. సో పిండి మొత్తం ఇలా బాదుషాలు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేయండి. ఆయిల్ పూర్తి వేడిగా అవసరం లేదండి. బాదుషాకి ఎప్పుడైనా లైట్గా వేడిగా ఉండేది సరిపోతుంది. చూడండి, బాదుషా వేసిన తర్వాత లైట్గా చిన్నగా బబుల్స్ వస్తున్నాయి. అదే వేడిగా ఉన్నప్పుడు వేస్తే లోపల సరిగ్గా కుక్ అవ్వదు అనమాట. సో బాదుషాకి ఎప్పుడైనా లైట్గా వేడిగా ఉన్నప్పుడే నూనెని ఇలా బాదుషాలన్నీ వేసి సిమ్లోనే కాల్చుకోవాలి. సిమ్లో కాల్చుకుంటే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇలా అన్ని బాదుషాలు వేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. అవి పైకి తేలితే అప్పుడు ఇలా రొటేట్ చేసి ఇలా 2 పక్కల లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీకు ఇందాకే చెప్పాను కదా, షుగర్ సిరప్లోకి నిమ్మకాయ పిండాలి అని. అది ఎందుకంటే ఇప్పుడు నిమ్మకాయ పిండకుండా బాదుషాలన్నీ చేసామంటే అప్పటికప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత షుగర్ సిరప్ అంతా పైన లేయర్ అంతా వచ్చేస్తుంది, క్రిస్టల్ లాగా వస్తుంది. అయినా చక్కెర పాకం అనేది గట్టి పడుతుంది అనమాట. సో అలా ఉండకుండా మనకు 1-2 డేస్ అయినా షుగర్ సిరప్ అనేది తడిగానే ఉండాలి, డ్రైగా అవ్వకూడదు అని అనుకుంటే నిమ్మకాయ రసం పిండుకోవాలి. చూడండి, ఇప్పుడు 2 పక్కల బాగా వేగిపోయాయి కదా. సో ఇప్పుడు తీసేసి డీప్ ఫ్రైలో బాగా అయింది. ఇప్పుడు వీటిని తీసేసి పాకంలోకి వేసేసేయాలన్నమాట. అలా అన్ని బాదుషాలు అలా చేసేసి ఒక 15 మినిట్స్ అన్న ఇలా పాకంలో సోక్ చేస్తే మన టేస్ట్ అయిన బాదుషాలు రెడీ అనమాట. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.